హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈ వీడియో ఓపెన్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇలాగే మన ఛానల్ వచ్చే అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ముఖ్యంగా వీడియో చూసే ప్రతి ఒక్కరూ తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఆ విధంగా మిగతా వాళ్ళు కూడా ఈ ప్రాసెస్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీరు ఇప్పుడు స్క్రీన్పై చూస్తున్నారు కదా, నేను Realme 3 Pro ఉపయోగిస్తున్నాను. ఈ Realme 3 Proకి కొత్త అప్డేట్ వచ్చింది. అది అందరికీ కూడా కనిపించడం లేదు. ఆటోమేటిక్గా మాన్యువల్గా మీరు ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవచ్చో, ఇందులో ఏం చేంజెస్ వచ్చో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మీరు స్క్రీన్పై చూస్తున్నారు కదా, నేను సెట్టింగ్స్లో ఉన్నాను. కొంచెం కిందకి వెళ్ళినట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు సాఫ్ట్వేర్ అప్డేట్స్ అని ఉంటుంది. అక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ ఒక కొత్త అప్డేట్ వస్తుందన్నమాట. ఇక్కడ మీకు A14 అని కనిపిస్తుంది. నేను ఆల్రెడీ అప్డేట్ చేశాను కాబట్టి A14 అని కనిపిస్తుంది. మీరు ఎంతవరకు అప్డేట్ చేయనట్టయితే మీకు ఇక్కడ A13 అని కనిపిస్తుంది. ఎనీవే, మీరు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఓపెన్ చేసిన తర్వాత మీకు అప్డేట్ చూపిస్తే డైరెక్ట్గా అక్కడి నుంచి అప్డేట్ చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ మీకు ఇక్కడ అప్డేట్ కనిపించినట్టయితే మీరు మాన్యువల్గా కూడా అప్డేట్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. మీరు ఇక్కడ ఫీచర్స్ దగ్గర ట్యాప్ చేసినట్టయితే ఇక్కడ మనకు పెద్దగా చేంజెస్ ఏం చూపించడం లేదు. సింపుల్గా ఇంప్రూవ్డ్ స్టెబిలిటీ అని ఉంది. కానీ మరికొన్ని డీటెయిల్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. అది ఎక్కడో చూద్దాం. ఇప్పుడు మీరు స్క్రీన్పై చూస్తున్నాక సాఫ్ట్వేర్ అప్డేట్ అంటూ మీకు రియల్మీకి సంబంధించిన ఒక అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అయ్యి కనిపిస్తుంది. ఈ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు అక్కడ క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు కొంచెం కిందకి వెళ్ళినట్టయితే చూస్తున్నారు కదా, Realme 3 Proకి సంబంధించి కొత్త అప్డేట్ ఫైల్ కనిపిస్తుంది అనమాట. మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఇది చాలా పెద్ద ఫైల్, 2.61 GB ఫైల్ అనమాట. మీరు ఇప్పుడే అప్డేట్ చేసుకుందాం అనుకుంటే సింపుల్గా డౌన్లోడ్ దగ్గర ట్యాప్ చేయండి. డౌన్లోడ్ దగ్గర ట్యాప్ చేస్తే ఒక ఫైల్ డౌన్లోడ్ అయిపోతుంది. అది ఉపయోగించి మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అది కూడా చెప్తాను ఎలాగో. కానీ దానికన్నా ముందు ఇక్కడ చూస్తున్నారు కదా, హౌ టు అప్డేట్ అని ఉంది. ఇక్కడ ట్యాప్ చేసి మీరు వివరాలు తెలుసుకోవచ్చు. కానీ ఇది ఎలాగో నేను చెప్తాను. కొన్ని సెకండ్స్ వెయిట్ చేయండి. ఇక లాగ్కి వచ్చేసరికి చూస్తున్నారు కదా, అప్డేట్ లాగ్ అని ఉంది. ఇక్కడ ట్యాప్ చేస్తే చాలు. ఈ అప్డేట్లో ఏం చేంజెస్ వచ్చాయో ఇక్కడ చూపిస్తున్నారన్నమాట. ముఖ్యంగా ఆప్టిమైజ్డ్ పవర్ కన్జంప్షన్ ఆఫ్ కెమెరా అని ఉంది. అంటే కెమెరా ఓపెన్ చేసినప్పుడు మనకి పవర్ ఎక్కువ కన్సంప్షన్ అవుతుంది కదా, దాన్ని కొంచెం ఆప్టిమైజ్ చేసామని చెప్తున్నారు. నెక్స్ట్ మీరు గమనించినట్టయితే ఇంప్రూవ్డ్ కెమెరా క్వాలిటీ అని ఉంది. అంటే ఇంతకు ముందు కన్నా కెమెరా క్వాలిటీ బాగుందని చెప్తున్నారు. ఎనివే, అది నేను టెస్ట్ చేసి చూస్తాను. నిజంగా ఇంప్రూవ్మెంట్ వచ్చినట్టయితే తప్పనిసరిగా నేను మీకు తెలియజేస్తాను. ఇక సిస్టమ్కి వచ్చేసరికి చూస్తున్నారు కదా, ఫిక్స్డ్ సమ్ బగ్స్ ఉంది. అంతేకాకుండా ఇక్కడ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ కూడా మార్చామని చెప్తున్నారు. May 5th, 2019 అంటే లేటెస్ట్ ప్యాచ్కి వచ్చిందనమాట. ఇక కిందకు వెళ్ళినట్టయితే ఇదే పేజ్లో Realme C2కి సంబంధించిన అప్డేట్ కూడా ఉంది. మీరు కావాలంటే ఇక్కడ నుంచి మాన్యువల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎనీవే, Realme 3 Pro యూజర్స్ ఇక్కడ డౌన్లోడ్ దగ్గర ట్యాప్ చేసినట్టయితే 2.61 GB ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. మీ ఫైల్ ఒకసారి డౌన్లోడ్ కంప్లీట్ అయిన తర్వాత అది నార్మల్గా డౌన్లోడ్ అనే ఫోల్డర్లోకి వస్తుంది. ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే టాప్లో చూస్తున్నారు కదా, మీకు ఈ ఫైల్ కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా ఎక్స్టెన్షన్ OZip అనే ఫైల్ వస్తుంది. మీరు సింపుల్గా అక్కడ ట్యాప్ చేయండి చాలు. ట్యాప్ చేస్తే మీకు ఈ విధంగా ఆల్ యువర్ డేటా సచ్ యాజ్ కాంటాక్ట్స్, SMS మెసేజెస్, యాప్స్ అండ్ ఫొటోస్ విల్ బి రిటైన్డ్ ఇన్ దిస్ అప్డేట్ అని ఉంది. సో మీరు ఈ విధంగా అప్డేట్ చేసినట్టయితే మీ డేటా ఏమి కూడా లాస్ అవ్వదు. అలానే చాలా ఇంపార్టెంట్ డేటా మీ ఫోన్లో ఉన్నట్టయితే మాత్రం మీరు ఇగ్నోర్ చేయొద్దు. తప్పనిసరిగా బ్యాకప్ తీసుకోండి. బ్యాకప్ తీసుకున్న తర్వాత మీరు అప్గ్రేడ్ దగ్గర ట్యాప్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది. ఒక 3-4 మినిట్స్లో మొత్తం ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యి ఆటోమేటిక్గా మీకు మళ్ళీ ఫోన్ రీస్టార్ట్ అయిపోతుంది. మీరు అన్లాక్ చేసి ఎప్పటిలాగా ఉపయోగించుకోవచ్చు. డీటెయిల్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. నిజంగా ఇందులో మంచి ఫీచర్స్ ఏమన్నా యాడ్ అయినట్టయితే నెక్స్ట్ వీడియోలో నేను మీకు తప్పనిసరిగా తెలియజేస్తాను. ప్రస్తుతానికి మీకు ఈ అప్డేట్ ఆటోమేటిక్గా రానట్టయితే మాన్యువల్గా ఈ విధంగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. డీటెయిల్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.